యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను అఖిల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు మామ్. టైం చూసి ఆస్తంతా మాకే చెందేలా డాక్యుమెంట్స్ తిరిగి రాయిద్దాం అనుకుంటున్నాం. ఓసిని, మీ మనసులో అంత పెద్ద కుట్రుందా? పైకి కనిపించరు కదా. పైకి కనిపించడానికి మేమేమైనా కత్తులమా తుపాకులమా? మనుషులం మామ్. అంతేలే, లోపల ఒకలా పైకి ఇంకోలా ఉండటం మనుషులకే చెల్లింది. మొత్తానికి ఆస్తంతా మీరే కొట్టైపోతున్నారన్నమాట. తర్వాత భాస్కర్ పావనీల పరిస్థితి ఏంటి బేబీ? ఏముంది, అభి బాబా వసు అక్కల పరిస్థితిలాగే భాస్కర్ బాబా పావని అక్కల పరిస్థితి. మరి మీ అత్తయ్య ఊరికే ఉంటుందా? అభి బాబా వసు అక్కలు ఇంటి నుంచి వెళ్ళిపోతే మా అత్తయ్య ఏం చేసింది? కామ్గా ఉంది కదా. భాస్కర్ బాబా పావని అక్క వెళ్ళినా అత్తయ్య కామ్గానే ఉంటుంది. అభి అంటే పెంపుడు కొడుకు, కానీ భాస్కర్ కన్న కొడుకే కదా. ఆస్తి ఏ కొడుకు దగ్గరుంటే అత్తయ్య ఆ కొడుకు దగ్గరే ఉంటుంది. మీ అత్తయ్య మరీ అంత డబ్బు మనిషా? కాదు, అత్తయ్య కష్టపడకూడదని అభిబావ కోరిక. ఓ, అందుకే అత్తయ్యను తమ వెంట తీసుకెళ్లలేదు. రేపు భాస్కర్ బావ ఇంటి నుంచి వెళ్లిపోయినా అత్తయ్యను అఖిల్ దగ్గరే ఉండమంటారు. మరి ఆ సుమంగళి పరిస్థితి ఏంటి? తను ఆటలో అరటిపండు అంతే. దానివల్ల ఏ యూజు లేదు. దాన్నంత ఈజీగా తీసుకోకు బేబీ. వెరీ వెరీ డేంజరస్ క్యాండిడేట్. అది సొంత ఇంటికే నిప్పు పెట్టేస్తుంది. దాన్ని దూరంగా పెట్టు. ఆ టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది మామ్. సుమా ఆంటీని ఎప్పుడు ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. నీకన్నీ నా పోలికలే వచ్చాయి బేబీ. లక్కీగా మీ డాడీ బుద్ధులు రాలేదు. నేను మీ డాడీని కొంగును కట్టేసుకున్నట్టు నువ్వు కూడా అఖిల్ని కొంగును కట్టేసుకో. ఆస్తంతా మా చేతికి రాగానే అఖిల్ని నా చిటికన వేలుతో ఆడిస్తాను. నేను ఆడమన్నట్టు ఆడతాడు. అవును, అది సరే కాని మామ్, ఎటు వెళ్తున్నాం? క్లబ్కు బేబీ. ముందే అనుకున్నాం కదా. చిన్న చేంజ్ మామ్, క్లబ్కు తర్వాత వెళ్దాం. క్లబ్లో నా ఫ్రెండ్స్ వెయిటింగ్ బేబీ. నా కోసం కూడా ఒకరు వెయిట్ చేస్తున్నారు మామ్. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వే చూస్తావుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టైం ఎంత? 8:55 సార్. వర్కర్స్ అందరూ వచ్చారా? అందరూ వచ్చేసినట్టే సార్. అభి ఇంకా రాలేదు అఖిల్. ఎవరు వచ్చినా రాకపోయినా షార్ప్ 9కి గేట్ క్లోజ్ చేయమని వాచ్మెన్కి చెప్పండి. అలాగే సార్. రవి, కొత్తగా వచ్చిన అతను ఎక్కడా? అభి అన్న నా వెనకే వస్తానన్నాడన్నా. ఇంకెందుకు రాలేదో తెలీదన్నా. టూ మినిట్స్ మాత్రమే ఉంది. అభి అన్నా ఎక్కడున్నావన్నా? టైం అయిపోతుంది, త్వరగా రా. టైం అవుతుంది రవి. 9 o'clock కల్లా వర్కర్స్ అంతా ఫ్యాక్టరీలో ఉండాలని నిన్నే చెప్పారు వాళ్ళు. లేటుగా వస్తే నేను కూడా ఏం చేయలేను. థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంది. 9 అవగానే గేట్ క్లోజ్ చేయాలి.
తర్వాత ఎవడొచ్చి గొడవ చేసినా గేట్ ఓపెన్ చేయకూడదు. ఐదు నిమిషాలు అటు ఇటు వస్తాడు. గొడవ ఎందుకు? నీకు తెలియదన్నయ్య, నువ్వు కామ్గా ఉండు. ఎంతైనా అబ్బి నాకు తమ్ముడు, నీకు అన్నయ్య. మనకు ఆస్తి ఇచ్చినవాడు. తన మీద కక్ష సాధించడం ఎందుకు? నీకు తెలీదన్నానా? ఇంకొకసారి తెలియదనుకో, నాకు కోపం వస్తుంది. 10 9 8 7 6 5 4 3 2 1 Gate close. హా, అది హా. అందరం వచ్చేసాం సార్. గేటు మోయడం కాదు, తాళం కూడా వేసుకోండి సార్. రండి, మనందరం వర్క్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఇక్కడే ఉండు, మిగతా వాళ్ళు వెళ్ళండి. తనతో ఏం మాట్లాడాలి సార్? పర్వాలేదు, నేను మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. అలాగే, రండి. చెప్పు అఖిల్, ఆ? ఏంటి? ఏం మాట్లాడాలో చెప్పు అఖిల్. హౌ డేర్ యూ? ఆఫ్టర్ ఆల్ వర్కర్వి, బాస్తో మర్యాద లేకుండా మాట్లాడతావా? కాల్ మీ సార్. రే అఖిల్, ఏంటి? చెప్పండి సార్. నువ్వెందుకు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు? ఈ ఫ్యాక్టరీలో పనిచేయటం అవసరమా అండి? అవసరమే వసు గారు. వేరే ఏ ఫ్యాక్టరీలో పనిచేసినా జీతం వస్తుంది కదా. డబ్బు కోసం కాదండి, అన్నయ్య అఖిల్ కోసం. వాళ్ళకి ఫ్యాక్టరీ వ్యవహారాలు కొత్త, వాళ్ళని ఎవరైనా మోసం చేయొచ్చు.
ఫ్యాక్టరీ మూతపడి లాస్ రావచ్చు. అదే నేను అక్కడుంటే వాళ్ళకి ఎలాంటి నష్టం రాకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళను మీరు వదిలేసింది వాళ్ళు వసు గారు, నేను కాదు. నాన్న దగ్గర లేడు. నేను కూడా దూరంగా ఉంటే అన్నయ్య అఖిల్ కష్టపడతారు, అమ్మ బాధపడుతుంది, వదిన హారిక ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలంటే నేను ఆ ఫ్యాక్టరీలో ఉండాలి. అడుగుతోంది నిన్నే మిస్టర్. ఈ సిటీలో ఎన్నో ఫ్యాక్టరీస్ ఉండగా మా ఫ్యాక్టరీలోనే పనిచేయడం అవసరమా? వేరే ఎక్కడ నీకు పని దొరకదా? దొరుకుతుంది సార్, కానీ నేను మీకంటే ముందు ఈ ఫ్యాక్టరీలో చేరాను. ఇద్దరు మంచి మనుషులు నాకు హెల్ప్ చేశారు. నేను ఇక్కడ వర్క్ మానేస్తే వాళ్ళు చేసిన సహాయానికి అర్థం లేకుండా పోతుంది. అంతేనా? లేక అన్నయ్య తమ్ముడు సెంటిమెంట్ చూపించి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? రే అఖిల్, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఏంటి? నేను సెంటిమెంట్ని సింపతిని నమ్మను సార్. నన్ను నమ్ముకున్న నా భార్య పిల్లల్ని పోషించుకోవడమే నా బాధ్యత. నా అనుకున్న వాళ్ళని కాపాడుకోవడం నా కర్తవ్యం. అందుకే ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా గురించి ఇక్కడ ఎవరికి నేను చెప్పను. మిగతా వర్కర్స్ ఎంతో, నేను అంతే. ఇంకా చెప్పాలంటే మీ ఫ్యాక్టరీలో ఒక మిషన్ ఎలాగో నేను అలాగే. అంతకు మించి వేరే ఏ రిలేషను లేదు సార్. అయినా సరే నీ మీద నాకు డౌట్గా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఏవైనా ఎక్స్ట్రాలు చేశావో ఆ నెక్స్ట్ మినిట్ ఫ్యాక్టరీ బయట ఉంటావు. నౌ యు గో. థ్యాంక్ యూ సార్. ఏ తప్పు చేయను, ఏ తప్పు జరగనివ్వను. రే అఖిల్, టూ మచ్ రా ఇది. పాపం అభి అంతగా అవమానించాలా? ఏ ఇన్నాళ్ళు అతని వల్ల మనం ఇన్సల్ట్ అవ్వలేదా? అమ్మ దగ్గర నాన్న దగ్గర ఎన్ని మాటలు పడ్డాం. ఎన్నిసార్లు అతను మనల్ని తిట్టేవాడు. అప్పుడే మర్చిపోయావా? అభి మనకి ఆస్తి ఇచ్చాడని నువ్వు మర్చిపోకు. ఇస్తే కాళ్ళు కడిగి తలకి కిరీటం పెట్టి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాలా? అభిని గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించొద్దు. నీకు తెలీదన్నయ్య. మళ్ళీ ఆ మాట అనుకు. ఇదే మాట అతను నీతో చాలా సార్లు అన్నాడు. అభి అనడం వేరు, నువ్వు అనడం వేరు. నేను నీ అన్నయ్యను. సెంటిమెంటల్ ఫూల్. అక్క, మీరేమనుకోనంటే ఒక మాట అడిగినా? అడుగు. నాకు తెలిసి మీరైతే పేదవారు కాదనిపిస్తోంది. ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినట్టుగా అనిపిస్తారు. అలా ఎందుకు అనిపిస్తుంది? మీరు, మీ వారు, మీ పిల్లలు చాలా డీసెంట్గా ఉంటారు, క్లాస్గా అనిపిస్తారు. మీ మాటలు, పద్ధతులు, మీ ఆత్మాభిమానం అన్నీ ఉన్నతంగా ఉంటాయి. మీరు డీసెంట్గా లేరా? మీకు ఆత్మాభిమానం లేదా? నేను వేరు, మీరు వేరక్క.
మనిద్దరికి చాలా తేడా ఉంది. ఏమీ లేదులే పద్మ, మనం ఒకటే. ఎక్కువగా ఆలోచించుకు. హ్మ్? నమస్తే మేడం, రండి. పద్దు, వసు, కస్టమర్స్ వచ్చారు, రండి. అక్క, నేను వెళ్తాను. నమస్తే మేడం, రండి. ఏం కావాలి? మీ మేడం గారు ఇందాక వసు అని పిలిచారు కదా, వసు అక్క, మీకు తెలుసా? తనని పిలవండి. అక్క, కొందరికి ఏం కావాలో కొందరికి బాగా తెలుస్తుంది. కొందరి గురించి కొందరు మాత్రమే బాగా ఆలోచించగలరు. కొందరి గురించి కొందరు మాత్రమే ఏమైనా, ఎలాంటి త్యాగమైనా చేయగలరు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకేం కావాలో ఈ వసు చూపిస్తుంది. తను మీకు ముందే తెలుసా? తన మొహం చూస్తే మాకలా అనిపించింది. వసు, వాళ్ళకేం కావాలో చూపించు. పద్మ, నువ్వెళ్ళి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. సరే మేడం. హలో, చెప్పండి. ఏం కావాలి మేడం? మేడం ఏంటి? నోరారా అత్తయ్య అని పిలు. అత్తయ్య, నువ్వెంత కష్టపడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు. ఇదంతా నా వల్లే. నువ్వు అభి ఇబ్బంది పడుతున్నారు. అదేం లేదత్తయ్య, ఇది మేం కోరుకున్న జీవితం. ఇలాంటి జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? ఉన్న ఆస్తులన్నీ వదిలేసి కష్టాలు పడుతున్నారు. ఇష్టమైనదెప్పుడు కష్టం అనిపించదు అత్తయ్య. మేం ఆనందంగానే ఉన్నాము. ఆయన ఆస్తిని
పరాయి వాళ్ళకి ఇవ్వలేదు కదా, మన అనుకున్న వాళ్ళకే కదా ఇచ్చాము. కానీ మిమ్మల్ని వాళ్ళు సొంత మనుషులు అనుకోవట్లేదు వాసు, శత్రువుల్లా చూస్తున్నారు. ఆ రాక్షసులు అంతే, మారరు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఆస్తిని త్యాగం చేశారు. అభి అంటే చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగాడు. భాస్కర్ మీద, అఖిల్ మీద అభిమానం ఉంది. ఆస్తుల్నిచ్చేశాడు. నువ్వు బయట నుంచొచ్చావు. ఆస్తి ఇవ్వడానికి నీకు మనసెలా వచ్చింది? పిల్లల గురించి కూడా ఆలోచించలేదే నువ్వు? ఆయనకి మించిన ఆస్తి నాకేముంటుంది అత్తయ్య? ఆయనని మీరు చాలా గొప్పగా పెంచారు, ఎన్నో విలువలు నేర్పారు. అదే ఆయన ఆస్తి, ఆయనే నా ఆస్తి.